ఆంధ్రప్రదేశ్లో ఈసారి బహుశా దేశ స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా జరిగి ఉండదు. కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న కూడా రాత్రి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీ లీడర్, ఇంపార్టెంట్ లీడర్, ఏఎంసీ చైర్మన్ పనిచేశాడు సాంబిరెడ్డిని. కాన్షియస్గా డెలిబరేట్గా కిందికి వెహికల్ నుంచి కాళ్ళు చేతులు విరగొట్టారు. పూర్తిగా ఐసీయూలో ఉన్నాడు. మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఒక రకంగా పోలీసు వ్యవస్థ పూర్తి నిర్వీర్యమైపోయింది. ఎవరు ఇష్టారాజ్యంగా ఏదైనా చేసుకున్నా ఒక లైసెన్స్ ఇచ్చేసినట్టు యథేచ్ఛగా మీరు ఎవరినైనా హింసించవచ్చు, అరాచకం సృష్టించవచ్చు. పోలీసులు చూడడానికి వీల్లేదు, అటువైపు వీలైతే కేసులు వాళ్ళ మీదే పెట్టండి అనే ఒక రకమైన లైసెన్స్ ఇచ్చేసినట్టు కౌంటింగ్ తర్వాత నుంచి మొదలైంది. అది పరాకాష్ఠకు చేరింది. సరే, రాష్ట్రంలో చేయాల్సింది చేసాము, హైలైట్ చేసాము, గవర్నర్కి వచ్చాము, డీజీపీని కలిసి ఇచ్చాము, పోలీసుల వాళ్ళు చేయాల్సింది చేసినా కూడా ఇంకా కట్టడి కావట్లేదు.